ఎవ్రీవన్, ఈరోజు సాంబార్ రైస్. దాంట్లోకి అయితే క్యారెట్స్, బఠానీ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, వంకాయలు, కొత్తిమీర, బీన్స్, టమాటోలు, మునక్కాయలు, ఆలు కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు రసం చిక్కగా అయితే హాఫ్ తీసుకోవాలి. మేము కొంచెం పల్చగా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. ముందుగా అయితే పప్పు, బియ్యం, పసుపు, సాల్ట్, వాటర్ వేసి రైస్ని అలా కుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటోలు కూడా యాడ్ చేసుకున్నాము. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఇప్పుడు బీన్స్ వేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. మునక్కాడలు, తర్వాత క్యారెట్స్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్ రైస్ వేసుకొని తింటే నిజంగా వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా తింటే మనకు మంచి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటున్నాయి కాబట్టి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. బఠానీ కానీ, క్యారెట్ కానీ, ఆలు కానీ ఇవన్నీ కూడా హెల్త్కి మంచివి. బీన్స్. సో నార్మల్గా కుక్ చేసుకుంటే తినబుద్ధి కాని వాళ్ళు ఈ విధంగా సాంబార్ రైస్ లాగా రెడీ చేసుకొని తినొచ్చు. సో దీంట్లో అయితే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. సో ఇక్కడైతే ఫస్ట్ మేము పసుపు వేసేసుకున్నాము. పసుపు కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో కూడా వేసాం కదా కుక్ చేసేటప్పుడు. సో ఇక్కడ కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి అన్ని వెజిటేబుల్స్ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా కొద్దిగా వేసుకుంటాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువ తినలేం కదా. ఇలా మూత పెట్టుకొని వాటిని మగ్గనివ్వాలి. ఒక 5 to 8 minutes వరకు మూత పెట్టి ఇలా చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగంటి మాడిపోతే కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, అవి కొంచెం ఉడికే వరకు. సో ఇక్కడైతే ఓకే ఉడికాయి. దీంట్లో ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అదైతే యాడ్ చేస్తున్నాము. చింతపండు రసం అయితే యాడ్ చేశాక వాటిని ఆ రసంలో బాగా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో ఉడకాలి. దాంట్లోనే కొద్దిగా సాంబార్ పొడి వేసాము. సాంబార్ పొడి వేసి అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. కాసేపు ఒక 3 to 4 minutes అయ్యి చూస్తే చూడండి, ఇక్కడైతే అన్ని వెజిటేబుల్స్ కూడా చింతపండు రసంలో బాయిల్ అవుతున్నాయి. సో ఇవన్నీ బాయిల్ అయ్యాయి కదా, అవన్నీ కొంచెం ఉడకాయలు అయితే చూసుకొని రైస్ మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో రైస్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.